నమస్తే. దిస్ ఈజ్ మహజా. వెల్కమ్ టు వాకే టీవీ స్పెషల్ స్టోరీ. స్టార్ హీరోలు ఒంటరిగా వస్తేనే థియేటర్ హౌస్‌ఫుల్ అయిపోతుంది. అలాంటిది ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు అది పండగ కాదు, ఫ్లవర్ బ్లాస్టర్. థియేటర్‌లు దద్దరిల్లిపోవాల్సిందే. చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకు, మమ్ముట్టి నుంచి మోహన్ లాల్ వరకు, ధనుష్, కమల్, విజయ్ సేతుపతి వరకు సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ మేనియా స్టార్ట్ అయింది. ఇవి గాసిప్స్ కావు. ఫ్యాన్స్ కలలు మాత్రమే కాదు, సెట్స్ పైకి వెళ్లిన ప్రాజెక్టులు. చర్చల దశలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్. మాస్ కు మాస్, క్లాస్ కు క్లాస్, అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా రెడీ అవుతున్న సూపర్ పవర్ఫుల్ మల్టీస్టారర్ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అగ్ర హీరోలు కలిసి నటిస్తే అది సినిమా కాదు, ప్రేక్షకులకు పండగ. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్లు కనిపిస్తే చాలు, థియేటర్స్‌లో విజిల్స్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ మొదలైపోతాయి. ఒక్కోసారి ఒక హీరో సినిమాలో మరో కథానాయకుడు కొన్ని నిమిషాల పాటు కనిపించిన అభిమానులకు అదే హైలైట్. అలా ఇటీవల చిరంజీవి, వెంకటేష్లు కలిసి మనశంకర వరప్రసాద్ గారు అంటూ కనిపించడంతో ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ దొరికింది. ఇక అదే ఊపులో ఇప్పుడు సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళీ ఫుల్ ఫోర్స్ తో తిరిగి వస్తోంది. స్టార్ హీరోల కాంబినేషన్లతో వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కోలీవుడ్ నుంచి మొదలు పెడితే ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది55 సినిమా ఇప్పుడు సౌత్ మొత్తం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ దిగ్గజం మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ధనుష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కు మమ్ముట్టి గాంభీర్యం జత కలిస్తే తెరపై ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో అన్న చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండటం ప్రాజెక్టుకు మరింత బలం చేకూర్చింది. షూటింగ్ దశలోనే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయంటే ఈ కాంబినేషన్ మీద ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మలయాళ సినీ పరిశ్రమకు రెండు కళ్ల లాంటి మమ్ముట్టి, మోహన్ లాల్ జంట మరోసారి కలిసి నటించడం అభిమానులకు అసలైన పండగ. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ పేట్రియట్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి తెరపై సందడి చేయబోతున్నారు. మహేష్ నారాయణన్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో భారీ అంచనాలు తెచ్చుకుంది. ఇక ఇదే సినిమా తెలుగులోనూ ఏప్రిల్ 23న విడుదల కానుండటంతో తెలుగు ప్రేక్షకులు ఈ మల్టీ స్టారర్ మేనియాకు రెడీ అవుతున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసిన ప్రతి సినిమా ఒక చరిత్రే. ఇప్పుడు మరోసారి ఆ చరిత్ర పునరావృతం కాబోతుందనే నమ్మకం అభిమానుల బలంగా ఉంది. మల్టీ స్టారర్లు అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ విషయం చెప్పాల్సిందే. జైలర్ సినిమాతో అతిథి పాత్రల ట్రెండ్ ని కొత్త లెవెల్ కు తీసుకెళ్లారు రజనీ. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు స్క్రీన్ పై కనిపించినప్పుడు థియేటర్స్ ఎలా దద్దరిల్లాయో అందరికీ గుర్తే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2లో మరింత భారీ మల్టీ స్టారర్ టచ్ ఇవ్వబోతున్నారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడన్న సమాచారం బయటకు రాగా ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించవచ్చన్న రూమర్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఎగ్జైట్మెంట్ లోకి తీసుకెళ్లిపోతున్నాయి. ఇక రజనీ, షారుఖ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక స్పెషల్ మూమెంట్ అవుతుంది. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ గురించి వినగానే అభిమానుల గుండెల్లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. కెరీర్ ప్రారంభంలో కలిసి నటించిన ఈ ఇద్దరు లెజెండ్స్ దాదాపు 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఒకే సినిమాలో కనిపించనున్నారన్న వార్తే సంచలనం. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకంలో ఈ మల్టీ స్టారర్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో బలమైన చర్చ నడుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా రజనీ కుమార్తె సౌందర్య ఇచ్చిన సంకేతాలు అభిమానుల అంచనాలను మరింత పెంచేశాయి. ఈ ప్రాజెక్ట్ గనక నిజమైతే అది కేవలం సినిమా కాదు, ఒక ఎపిక్ ఈవెంట్ గా మారటం ఖాయం. తెలుగులోనూ మల్టీ స్టారర్ మేనియా ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.
వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కావడంతో మాస్ ఆడియన్స్ ఫుల్ ఖుషి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మోహన్ లాల్ అనుకుంటున్నారన్న సమాచారం అభిమానుల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. చిరు, మోహన్ లాల్ కలిసి ఒకే సినిమాలో పూర్తి యాక్షన్ మూడ్ లో కనిపిస్తే అది సౌత్ సినిమా స్థాయినే మార్చే కాంబినేషన్ అవుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా గురించి ఇంత హైప్ ఉండటం మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో మరికొన్ని ఊహించని మల్టీ స్టారర్ కాంబినేషన్లు కూడా సిద్ధమవుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ, యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ అవుతోందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బెజవాడ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా మాస్ పల్స్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుందన్న టాక్ ఉంది. ఇద్దరి ఎనర్జీ ఒకే స్క్రీన్ పై పేలితే థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవటమే కష్టం. ఇక చిరంజీవి, రవితేజ కాంబినేషన్ అంటే మాస్ పండగకు మించి మరో మాట లేదు. ఇక ఇద్దరి పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ లో టాప్ లెవెల్. ఇద్దరు కలిసి నటించిన వాల్తేరు వీరయ్య ఫ్యాన్స్ కు ఫీస్ చేసింది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే గనక జరిగితే ఓపెనింగ్ డే రికార్డ్ షేక్ అవడం గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది అభిమానుల్లో. అఖిల్ అక్కినేని విషయంలో కూడా ఒక సర్ప్రైజ్ మల్టీ స్టారర్ ప్లాన్ జరుగుతోందన్న సమాచారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అఖిల్ తో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కీలక పాత్రలో కనిపించే కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారట. ఫుల్ ఫ్యామిలీ, ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మలయాళంలో ఇప్పటికే లూసిఫర్, లోకా లాంటి మల్టీ స్టారర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అదే తరహాలో మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. శివకార్తికేయన్, బిజు మీనన్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మదరాసి లాంటి సినిమాలు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త అనుభూతి ఇవ్వబోతున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ మరోసారి మల్టీ స్టారర్ యుగంలోకి అడుగు పెడుతోంది. ఇది కేవలం హీరోలు కలిసి నటించడం కాదు, బాక్స్ ఆఫీస్ కు పండగ, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్, స్టార్ పవర్, కంటెంట్ హైప్ అన్ని కలిసొచ్చే ఈ సినిమాలు రాబోయే రోజుల్లో థియేటర్స్ ను ఊపేస్తాయన్నది ఖాయం. అభిమానులు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, స్క్రీన్ పై స్టార్లు కలిస్తే చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వైకే న్యూస్, వైకే నెట్వర్క్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ వైకే నెట్వర్క్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.